హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మారేడుమిల్లిలో స్టే చేసినప్పుడు మేము జలతరంగిణి వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము. ఈ వాటర్ ఫాల్ మనకి మారేడుమిల్లి బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్ మనకి రాజమండ్రి భద్రాచలంకి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ ఫాల్ మెయిన్గా వర్షాకాలంలో చూస్తే చాలా బాగుంటుంది, కానీ చాలా మటుకు యాక్సిడెంట్స్ అవడం వల్ల మనకి ఎక్కువ వర్షాలు పడినప్పుడు దీన్ని క్లోజ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. సో క్యాష్ తీసుకుంటారు, ఎందుకంటే ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి ఫోన్పే గూగుల్ పే పనిచేయవు, నెట్వర్క్ ఉండదు. సో ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. సో మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాము. నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నేను మా పిల్లలు మా మమ్మీతో కూడా వచ్చానమాట. సో ఎలా ఉందో మీరు కూడా చూడండి. అండ్ ఈ వాటర్ ఫాల్ మనకి రోడ్డుకి పక్కనే ఉంటుంది. మనకి ఏదైతే హైవే ఉందో రాజమండ్రి టు భద్రాచలం వెళ్ళడానికి ఘాట్ రోడ్, సో అక్కడే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. అండ్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4:30-5 వరకు ఓపెన్ ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఉంది కాబట్టి 5కి అయితే అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇక్కడ క్లోజ్. సో ఇలా నడుచుకుంటూ కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. మేమైతే నవంబర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ ఫ్లో అనేది అంత ఎక్కువగా లేదు. యూజువల్గా ఈ వాటర్ ఫాల్ రైనీ సీజన్లో చూస్తే చాలా బాగుంటుందంట, కానీ చాలామంది ఇక్కడ లోపల వరకు వెళ్ళొద్దు అని సజెస్ట్ చేసినా కూడా చాలామంది టూరిస్టులు లోపల వరకు వెళ్ళి ఈ వాటర్ ఫ్లోలో కొట్టుకొని పోయారంట. రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ జరిగింది మారేడుమిల్లిలో, అందుకని దీన్ని చాలా డేస్ వరకు క్లోజ్ చేసి ఉంచారు. మళ్ళీ ఈ మధ్యనే నవంబర్లోనే ఓపెన్ చేశారంట. వర్షాకాలం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాతనే ఓపెన్ చేశారు. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో జస్ట్ మనకు ఒక చిన్న పాయలాగా నీళ్ళు వస్తున్నాయి కదా, అదే రైనీ సీజన్లో మనకి ఫుల్ ఫ్లో ఉంటుందంట. సో ఇక్కడ ఇది బాగుందన్నమాట. చెట్టు ఉయ్యాలలాగా వచ్చింది, దీని మీద కూర్చోపెడదామని నేను మా బాబు ఇక్కడ వాడిని కూర్చోపెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము బయటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ తప్ప మనకి చూడ్డానికి అంటే ఏమీ ఉండవు, ఆడుకోవడానికి కూడా ఏమీ లేవు, కిడ్స్ ప్లే ఏరియా అలాంటివి కూడా ఏమీ లేవు. జస్ట్ మొత్తం ట్రీస్ మధ్యలో ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందన్నమాట. అండ్ మేము వెళ్ళిన రోజు చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ అవన్నీ తెచ్చుకొని ఇక్కడ ఆడుతున్నారనమాట. సో అలా ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము బయటికి వచ్చేసాము. మీరు చూస్తున్నది వచ్చి కార్ పార్కింగ్ ఏరియా. సో రోడ్కి అవతల వైపు పార్కింగ్ ఉంటుంది, యువతల వైపు మనకి జలతరంగిణి వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో నేను చెప్పాను కదా మెయిన్ రోడ్ మీదే ఉంటుందన్నమాట. సో అదండి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.